Hey guys, welcome back to Kishore Village Vlogs. ఈ శివరాత్రికి అందరూ అడిగారు కదా తమ్మాలపల్లి దగ్గర ఉన్న మల్లయ్యకొండనైతే వెళ్ళి చూపి అని చెప్పి, అందుకని చెప్పి ఈ రోజు అయితే వెళ్తున్నాను అనమాట. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మనం లేట్ చేయకుండా అయితే మల్లయ్యకొండకి అయితే వెళ్ళిపోతాము. నేను లాస్ట్ టైం వచ్చి తమ్మాలపల్లి నుంచి వెళ్ళాను కదా, ఈసారి వచ్చి శివపురం నుంచి వెళ్తాను అనమాట. శివపురం నుంచి అయితే దారి కొండ వరకు అయితే ఉంటుంది, తర్వాత అటు నుంచి అయితే స్టెప్స్ లాగా ఉంటాయి అనమాట. కొంచెం దూరం వరకే, తర్వాత మొత్తం మనకి అడ్వెంచర్ అనమాట. మొత్తం నడుచుకొని ఎక్కాలి, చూపిస్తాను రండి. గైస్, ముందుగా మేమైతే ఇక్కడ మాకు ఫ్రీ బస్ వచ్చిందనమాట. ఫ్రీ బస్ లో నుంచి అయితే వచ్చేసాము శివపురానికి. ఇదే అనమాట శివపురం నుంచి వెళ్లే దారి అయితే. చూడండి ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు. ఒకప్పుడు శివరాత్రి అంటే శివపురం నుంచి జనాలు ఎక్కువగా వచ్చేటోళ్ళు అనమాట. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు జనాల కలే కనిపించలేదు. మాక్సిమం తమ్మాలపల్లి నుంచి అయితే వెళ్ళిపోయారు అనుకుంటా. మనకు ఇక్కడ కింద ఒక గుడి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చిన్న శివలింగం అయితే ఉంటుంది. మనం అక్కడైతే పూజ అయితే చేసుకొని పైకి అయితే వెళ్దాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు, ఈ స్వామివారిని గుర్తుపట్టండి. మీకు అయ్యప్ప స్వామి అంబలం పూజ ఉంది కదా, అక్కడ కనిపిస్తారు చూడండి. అది ఎవరైనా మిస్ అయితే ఐకాట్లో ఉంటుంది, చూసేయండి. గైస్, ఇక్కడైతే మనం అయితే పూజ అయితే చేసుకొని అయితే పైకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా పైన అయితే టెంపుల్, అక్కడికే అయితే మనం అయితే బై వాక్ అయితే వెళ్ళాలన్నమాట. మొత్తం అయితే కొన్ని దగ్గర అయితే స్టెప్స్ ఉంటాయి, కొన్ని దగ్గర అయితే లోయలు ఉంటాయి. మనమైతే చిన్నగా అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే కొండ అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే కొండ స్టార్ట్ అవుతుంది. మనకు మొదటి మెట్టుకు అయితే ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది మనకైతే. గైస్, మేము కొంచెం దూరం వచ్చామో లేదో అప్పుడే మా వాడు ఒకడైతే డౌన్ అయిపోతాడు అనమాట. చూడండి, నిలిచిపోతాడు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోకి అట్లా లైక్ అయితే చేయండి. గైస్, మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు 400 మెట్స్ అయితే ఎక్కైతే పైకి అయితే వచ్చేసామన్నమాట. మీరు ఈ శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారైతే కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే మల్లయ్యకొండకి అయితే వచ్చా. ఈ పూజ అయితే మొత్తం కింద అయితే పడిపోయింది. మనకు ఇక్కడ మొత్తము కొండకైతే అగ్గి పెట్టేశారనమాట. మొత్తం కొండ అయితే కాలిపోయింది. అలా అయితే చేయమాకండి అబ్బా, ఎందుకంటే కొండల చుట్టూ జంతువులు ఉంటాయి కదా, చిన్న చిన్న జంతువులు ఉంటాయి, మనకు కూడా ప్రమాదమే అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇది లాస్ట్ ఎస్టర్డే నైట్ కాలిందంట కొండ అయితే, దానివల్లే మనకు కొంచెం సెగ అయితే ఎక్కువ వచ్చిందనమాట. చూడండి, ఎటు చూసిన అయితే కొండ అయితే కాలిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు అయితే, మనం ఇక్కడికి వచ్చామంటే శివపురం నుంచి సగం కొండ ఎక్కేసినట్టే అనమాట. ఇక్కడికి వస్తే చల్లగా గాలి అయితే తగులుతుంది అనమాట. మనం చాలా అలసిపోయి అయితే వస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అందరూ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు, మనం కూడా అయితే తీసుకుందాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కూడా అయితే చూసేయండి, ఎందుకంటే ఇదంతా లోయ అనమాట. లోయ లెక్క ఉంటుంది మొత్తము. కొంచెం అటు ఇటు అయింది అనుకో, మనం కొండ ఎక్కేటప్పుడు డైరెక్ట్ కిందికి జారి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి కేర్ఫుల్గా అయితే ఎక్కాలన్నమాట. చూడండి గైస్, అలసిపోయి అనమాట నేను కూడా అయితే, ఎందుకంటే ఇక్కడ నిటారుగా ఉంటుంది ఈ కొండ అయితే. మొత్తానికి కొండ దగ్గరకి అయితే వచ్చేసాం గైస్. వద్దు, అక్కడ కనిపిస్తుంది అది టెంపుల్. ఇంకా ఇదంతా ఎక్కేది ఉంది. పొరపాటున కింద పడితే ఇదాని కిందికి వెళ్ళిపోవచ్చు. ఫైనలీ ఆల్మోస్ట్ వి కేమ్. అక్కడ ఉందమ్మా ఊరు. ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఇది నిటారుగా ఉంటుంది, భద్రంగా ఎక్కాలి. మనము ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ గుడి కింద మనకు నిచ్చెన గుండం అయితే ఉంటుంది అనమాట. నిచ్చెన గుండం దగ్గర వాటర్ అయితే ఉంటుంది. అది చిన్న ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నుంచి అయితే వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పైన గుడిలో దేవునికి అభిషేకం చేస్తాం కదా, ఆ అభిషేకం చేసిన వాటర్ అయితే కిందకైతే ఊరుతాయి అనమాట. ఇప్పుడు మనం అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము.
చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ గుడి టెంపుల్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ కింద అయితే ఉంటుంది అనమాట. ఇది మనము తంబాలపల్లి రూట్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకైతే కనబడదు. మనం ఖచ్చితంగా సీపురం రూట్ వచ్చేటప్పుడు అయితే మనకు ఖచ్చితంగా అయితే ఇది దారి అయితే ఉంటుంది. లేకపోతే తంబాలపల్లి నుంచి వచ్చేటప్పుడు అయితే మనం కిందికి అయితే రావాలన్నమాట. నడుచుకొని కిందికి వస్తే మనకు ఇదైతే నిచ్చెన గుండం అయితే కనిపిస్తుంది. చూడండి మనకు స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ పైకి ఎక్కడానికి. ఇక్కడ వాటర్ అయితే ఎంత ప్యూర్గా అయితే ఉంటాయో మీరే అయితే చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయన్నమాట. మనము ఇక్కడ తాగేసి పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇప్పుడైతే ఎండాకాలంలో కూడా మనకి ఇక్కడ ఎంత వాటర్ అయితే ఉందో చూడండి. ఇక్కడ వచ్చిన భక్తులు అయితే ఖచ్చితంగా ఇది నడుచుకొని వస్తారు కదా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే వారి దాహం అయితే ఇక్కడైతే తీర్చుకొని అయితే వెళ్తారు. నీళ్ళు కూడా అంత స్వచ్ఛంగా అయితే ఉంటాయి అనమాట. చూడండి పైనుంచి అయితే కిందకైతే ఊరుతాయి నీళ్ళు అయితే మనకి ఇక్కడ. గైస్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట తంబాలపల్లి రూట్ అయితే. మనకు కొంచెం అటు ఇటు అయితే మన కిందికి జారి అయితే అక్కడికైతే పడిపోతాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట తంబాలపల్లి. మన కొండపైకి అయితే వచ్చేసాం. ఇదే అనమాట ఎంట్రీ. తంబాలపల్లి రూట్ అయితే బాగుంది. మనకు ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే కొంచెం చాలా కేర్ఫుల్గా అయితే రావాలన్నమాట. ఎందుకంటే మొత్తం ఫ్లాట్గా అయితే ఉంటుంది అనమాట. మనం ఆల్మోస్ట్ అయితే పైకి వచ్చాము. మనకు కింద భోజనాలు పెట్టారు కదా, అలాగే సేమ్ ఇక్కడ పైన కూడా అయితే భోజనాలు అయితే పెడతారనమాట. చూడండి అందరూ నడుచుకొని వచ్చిన వాళ్ళంతా అయితే ఇక్కడ ఎంట్రీలోనే ఉంటుంది. మనం ఇక్కడ భోజనాలు అయితే చేసేసి మళ్ళీ దేవుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మనకు పైన ఒక కోనేరు అయితే ఉంటుంది అనమాట. అక్కడైతే మనం స్నానం అయితే చేసేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ముక్కుబళ్ళు ఉంటాయి కదా, వాళ్ళైతే అక్కడ గుండు అవన్నీ చేపించుకొని రావచ్చు. మనకు మలైకొండకి అయితే స్పెషల్ బస్సులు అయితే 30 బస్సెస్ అయితే వచ్చాయన్నమాట. మనకు తంబాలపల్లి రూట్ నుంచి అయితే వస్తాయి. మొత్తం బస్సులు అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నాయి చూడండి. క్యాష్ చెప్పాను కదా మీకైతే కోనేరు, ఇదే అనమాట కోనేరు. ఇది ముందు ఇంత లేదు, ఇప్పుడు రీసెంట్గా అయితే కట్టారనమాట. కొంచెం పెద్దగా అయితే కట్టి మొత్తము ఫ్లోటింగ్ అయితే వేశారు. క్యాష్ లేట్ చేయకుండా అయితే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఇది వచ్చి ఫ్రీ దర్శనం అనమాట. చూడండి సుమారు ఎంత మంది జనాలు అయితే ఉన్నారో. మనకు ఇంకో టికెట్ కూడా ఉందన్నమాట. అది 50 రూపీస్ ఛార్జ్ చేసి తీసుకుంటారు. అది ప్రత్యేక దర్శనం కింద అయితే తీస్తారు. మనము ఫ్రీ దర్శనంలో అయితే వచ్చామన్నమాట. చూడండి టెంపుల్ అయితే ఫుల్ డెకరేషన్తో అయితే అదిరిపోయింది అనమాట. చూడండి నైట్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ నైట్ అయితే నేనైతే తీయలేదనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే తీసాను. లోపల కూడా అయితే డెకరేషన్తో అయితే అదిరిపోయింది అనమాట. స్టార్టింగ్లోనే నేను చూడగానే నాకైతే మైండ్ అయితే పోయిందనమాట. ఏంటి ఇంత రేంజ్లో ఉంది అన్నట్లు. అంటే నేను శివరాత్రికి ఎప్పుడు వచ్చాను కానీ ఇప్పుడు ఈ గుడి కట్టిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం నేనైతే రావడం అయితే. మీకైతే ఎలా అనిపించిందో ఈ డెకరేషన్ అయితే కామెంట్లో అయితే చెప్పండి. జనాలు ఎక్కువ అయితే చాలా మంది అయితే వచ్చారనమాట. కాబట్టి వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను. మీరైతే నాన్ టైంలో అయితే రండి, దేవుని దర్శనం అయితే బాగా జరుగుతుంది అనమాట. అంటే మండే పూట అయితే బాగా ఫ్రీగా అయితే ఉంటుంది. మనమైతే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఎంట్రీలోనే చూడండి పూలతో అయితే పెట్టారు. ఇక్కడే అనమాట మనమైతే టెంకాయలు అయితే కొడతాము. మనకి ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 50 రూపీస్ అని చెప్పాను కదా, అది వచ్చి 50 రూపీస్ టికెట్ అనమాట. మీకు అంతకుముందు చూపించింది వచ్చి ఫ్రీ దర్శనం ఉందన్నమాట. మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తారు. మనకు 20 రూపీస్ చొప్పున ఒక లడ్డు అయితే ఇస్తారనమాట. ఎవరైనా తీసుకొని వెళ్ళేటట్లయితే తీసుకెళ్ళండి. మనకి ఇక్కడ నైట్ పూట డెకరేషన్ అయితే చేయనీకి అయితే పెట్టారనమాట. మొత్తం అయితే చూనీకి అయితే అద్భుతంగా అయితే కనిపించింది. జనాలు క్రౌడ్ అయితే భారీగా అయితే వచ్చారనమాట మహాశివరాత్రి రోజునైతే. చూడండి ఎటు చూసిన అయితే జనాలే ఉన్నారనమాట. ఇంకా ఇది జనాలు చాలా తక్కువ. బస్సెస్ వల్ల అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్లయితే వెళ్ళిపోతున్నారు. లాస్ట్ టైంతో పోలిస్తే కొంచెం జనాలు ఎక్కువే వచ్చారు కానీ పైన కనబట్టలేదు అంతే. ఎందుకంటే చాలా మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఆ బస్సులలోనే వెళ్ళిపోతున్నారు. సప్తగిరి బస్సెస్ అనమాట ఇవన్నీ. మొత్తము మనకు తిరుమలకి వేస్తారు కదా ఘాట్ రోడ్కి. సో
అన్ని ఆ బస్సులో అనమాట. గైస్ వీడియో అయితే అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒకసారి లైక్ అయితే చేయండి, ఎలా అనిపించిందో ఒక కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే షేర్ అయితే చేయండి. ముందుగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గైస్ మీకు ఆల్రెడీ చూపించేశాను మల్లయ్యకొండని, ఎందుకంటే ఈసారి తంబాలపల్లి నుంచి వచ్చేటప్పుడు అంతా చూపించేశాను కదా. అది ఎవరైనా మిస్ అయ్యింటే ఐకార్ట్ లో ఉంది, చూసేయండి. మీకు ఆల్రెడీ చూపించినట్టు కాకుండా చూపికన్నా ఉండేటివి అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశాను అనమాట. ఇంకా మిగిలినవి అయితే ఈసారి ఎప్పుడన్నా అయితే కవర్ చేస్తాను. మాక్సిమం అందరికి శివరాత్రి అయితే శుభాకాంక్షలు. వీడియో అయితే చాలా లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.